జంతువులు మరియు ప్రకృతి పట్ల దేవుడిచ్చినటువంటి హక్కులు, వినయం అంటే ఏమిటి, అనుకోవ అంటే ఏమిటి, సహనం అంటే ఏంటి, క్షమాగుణం అంటే ఏమిటి దైవగ్రంథం ఆధారంగా, మరియు అసలు న్యాయం అంటే ఏమిటి, ఆ న్యాయం ప్రకారం దేని పట్ల ఎలా న్యాయంగా వ్యవహరించాలి, మరియు కరుణ దయ ఈ రెండు వేరు కరుణ మరియు దయ గురించి, అంతేకాకుండా అమానత్, ఈసాన్ మరియు సకావత్, రిఫ్క్ మరియు హక్కుల్లా, ఇబాదుల్లా, నైతికత, ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనందరికీ కూడా సరైన మార్గాన్ని ప్రసాదించి నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ముందుగా అల్లా అంటే కేవలం ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అల్లా అంటే ఒక అరబ్బీ పదం. మనం తెలుగులో దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, కరుణామయుడు మరియు రక్షకుడు, ప్రభువు, ఇలా దాత, ఇలా అనేక రకాలుగా ఏదైతే పదాలు పిలుస్తూ ఉన్నామో ఈ యొక్క పదాల అన్నిటినీ కూడా అరబ్బీ భాషలో అల్లా అనే పదంతో మనం పలుకుతారు. ఎలాగైతే ఇంగ్లీష్లో గాడు, లార్డు ఇలా అంటారో అలానే తెలుగులో ఈ యొక్క దేవుడు లేదా సృష్టికర్త అనే పదాన్ని అల్లా అని అంటారు. ఈ యొక్క అర్థం అల్లా అని దేన్ని అంటారో మనకు అర్థమైంది కదా. దేవుడు లేదా ప్రభువు లేదా సృష్టికర్త, కరుణామయుడు, ప్రభువు ఇలాంటి అనేక రకాల చావు ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, మరియు జీవితాన్ని ఇచ్చేవాడు, పోషించేవాడు, పుట్టించేవాడు, మళ్ళీ లేపేవాడు, స్వర్గాన్ని నరకాన్ని నిర్ణయించేవాడు, మరియు కర్మల తీర్పును బట్టి మనకి ఈ యొక్క అన్నీ కూడా జడ్జిమెంట్ ఇచ్చేవాడు, ఇవన్నీ కూడా మన యొక్క ప్రార్థనలు వినేవాడు, ప్రార్థనలకి అర్హత కలిగిన వాడు, ఈయనని దేవుడు, సృష్టికర్త, భగవంతుడు, కరుణామయుడు, రక్షకుడు అని అంటాం. ఈ యొక్క పదాలకు సంబంధించిన అర్థానికి సంబంధించినటువంటి మరి హక్కుదారుని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇకపోతే మీరు ఇస్లాం అంటే కేవలం నమాజులు మరియు ఉపవాసాలు అని అనుకుంటే తప్పే. ఎందుకంటే ఇది ఇస్లాం అంటే నమాజులు మరియు ఉపవాసాలు ఇవి కేవలం ఆరాధనలో ఒక భాగం మాత్రమే. అసలు ఇస్లాం అంటే ఏమిటి అంటే శాంతి మరియు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒక ఉదాహరణకి సమాజ సేవ గురించి ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాం ఏం తెలియజేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను మరి దీంట్లో ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి, కానీ తెలియని వారి గురించి కూడా మరి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నేను వారికి కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ప్రయత్నిద్దాం. ముందుగా ఇస్లాం ధర్మంలో సమాజ సేవ, సోషల్ వర్క్ అనేది కేవలం ఒక మంచి పని మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక పని కూడా కాదు, ఇది ఆరాధనలో కూడా ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. సమాజ సేవ, సోషల్ వర్క్